తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు శుక్రవారం కాకినాడలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక పెద్ద మార్కెట్ కూడలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, ఫౌండేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పొట్లూరి సత్యవతి సారథ్యంలో ఫౌండేషన్ సభ్యులు తొలుత కేక్ కటింగ్ చేసి లోకేష్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అభిమానులు లోకేష్ మాస్కులు ధరించి సందడి చేయగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. పేదలకు భారీ ఎత్తున చీరలు, దుప్పట్లు అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా భోజన వసతి కల్పించారు. మా అభిమాన యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఒక పండగ వాతావరణంగా మరి ఈరోజు రాష్ట్రం అంతటా కనీ విని ఎరుగని రీతిలో అన్నదానాలు, వస్త్రదానాలు, రక్తదానాలు అనేక సేవా కార్యక్రమాలతో మా యువ నాయకుడికి జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఆనాడు యువగలం మొదలుపెట్టి ప్రతి కార్యకర్తలోని మనోధైర్యాన్ని నింపి 153 సీట్లు తెచ్చుకుని ఈ రోజు తెలుగుదేశం పార్టీ సృష్టికర్తగా కారణమైన మా నారా లోకేష్ గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా రాష్ట్ర ఫౌండేషన్ మహిళా అధ్యక్షురాలు సత్య అడ్డా గారికి, బత్తుల సూర్యప్రసాద్ గారికి, నాగబాబు గారికి, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్ గారికి పేరు పేరున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై లోకేష్. మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి దోర్నాల మండలంలో వెలుగొండ ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. కేవలం 705 మీటర్లు మాత్రమే ప్రాజెక్టు లైనింగ్ పనులు చేపట్టి ప్రాజెక్టు పూర్తి చేసినట్లుగా చెప్పుకుందని, అయితే కూటమి ప్రభుత్వ హయాంలో రికార్డు స్థాయిలో పనులు జరిగాయని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇష్టారీతిని మాట్లాడుతూ ఉన్నారు, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడేటప్పుడు మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందేమో అని మేము అనుకుంటా ఉన్నాం. మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో కూడా ఈ ప్రజలకు అర్థం కాకుండా అల్లాడిపోతా ఉన్నారు. అమాయకులు ఈ ప్రాంత ప్రజలు. మీరేది చెప్తే అది నమ్ముతూ ప్రతిసారి మీకు ఓట్లు వేసుకుంటూ వస్తా ఉన్నారు. అటువంటి ప్రజలను మీకు మోసం చేయాలని, లేకుంటే ఈ ప్రాంత ప్రజల చెవులో పూలు పెట్టాలని మీకు ఏ రకంగా మనసు ఒప్పిందో మాకైతే అర్థం కావట్లేదు. ఇంత గుడ్డిగా నమ్మినటువంటి ప్రజలను మీరు ఇంత బలంగా మోసం చేస్తారా అనే దానికి ఈ వెలుగొండ ప్రాజెక్టే నిదర్శనం. మీ పనిలో మీ చిత్తశుద్ధి ఏంటో కనపడతా ఉంది. లైనింగ్ పనులలో, బెంచ్ పనులలో మీరు కనీసం 700 మీటర్లు చేయలేనటువంటి మీరు 5 సంవత్సరాల కాలంలో 18 నెలల్లో మేము ఒక్కొక్కటి 3600 మీటర్లు ఒకటి, 6500 మీటర్లు ఒకటి మేము పనులు చేసి మా చిత్తశుద్ధి, మా నిజాయితీ మేము చూపిస్తే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మా దౌర్భాగ్యం ఏమో అనుకుంటాం. మీరు ఈ ప్రాంతంలో మీకు ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులుగా ఈ అమాయక ప్రజలు మిమ్మల్ని గుర్తించడం. 700 మీటర్లు ఎక్కడ, 3600 ఎక్కడ, 740 మీటర్లు ఎక్కడ, 6500 మీటర్లు ఎక్కడ? అది 5 సంవత్సరాల్లో నువ్వు పొడిచింది ఆ మాత్రం అయితే, మేము 18 నెలల్లో మేము చేసింది ఇంత భారీ స్థాయిలో మేము చేస్తే మీరు మమ్మల్ని నిధులు లేవు, అవి లేవు, 2000 కోట్లు కేటాయించాలని మాట్లాడతారు. బడ్జెట్ లో కేటాయించింది 325 కోట్లు. ఇప్పుడే మా రామన్న చెప్తా ఉన్నాడు 550 కోట్లు ఇచ్చినామని. అంటే ఇంకా తెలియదా? పని ఎంత పని జరిగితే అంత డబ్బులు ఇస్తాం. బడ్జెట్ తో పని లేదు. బడ్జెట్ ఎంత అవసరమైనా మీరు 10,000 కోట్ల పనులు చేసినా ఇచ్చే బాధ్యత నాది అని మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. బడ్జెట్ లో కేటాయించినంత మాత్రాన మీరు నోటికి ఏదొస్తే అది వాగి ఈ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూడటం, ఇంకా ఈ ప్రజలు, అమాయక ప్రజలు మీ మాటలు ఇంకా నమ్ముతా ఉన్నారంటే ఈ ప్రాంత ప్రజల అమాయకత్వాన్ని చూసి మేము చాలా సిగ్గుతో తలదించుకుంటా ఉన్నాం.
కొంతమంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయించి తాను బెదిరింపులకు పాల్పడినట్లు జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై సిట్ అధికారులను నిజమా అని అడిగితే అందులో ఎటువంటి వాస్తవం లేదని వారు తనకు తెలియజేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన అనంతరం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సిట్ విచారణకు తాను పూర్తిగా సహకరించానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని విమర్శించారు. ఇది లీకుల ప్రభుత్వమని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసమర్థ పాలన, పరిపాలన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఒకటి తర్వాత ఒకటి ఏవైతే కొన్ని కాలక్షేప కథా చిత్రాలు నడుపుతూ ఉన్నారో ఆ కాలక్షేప కథా చిత్రాల్లో భాగంగా, పరంపరలో భాగంగా ఇవాళ నాకు కూడా ఏదో నోటీసులు ఇచ్చి టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేస్తామని చెప్పి పోలీస్ శాఖ వాళ్ళు పిలవడం జరిగింది. ఆ విచారణకు పూర్తిగా సహకరించి దాదాపు 7-7.5 గంటలు వారు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పి నేను మీ దగ్గరికి వస్తూ ఉన్నాను. మొట్టమొదటి మాట ఏమంటే నేను వారిని సూటిగా అడిగాను. గత 2 సంవత్సరాలుగా మీరు ఈ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాలలో లీకుల మీద లీకులు, ముఖ్యంగా మా పార్టీ లీడర్ల వ్యక్తిత్వ హననం చేసే విధంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో దీనికి బాధ్యులు ఎవరో అని అడిగిన వారు మాకు సంబంధం లేదండి, మీడియా ఏం రాస్తే మాకేం సంబంధం అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేసినారు. వారు నేను సూటిగా అడిగాను, మీరు గత 2 సంవత్సరాలుగా మీరు ప్రతిసారి విచారణ పేరిట లేకపోతే ఏదో ఒక లీక్ ఇవ్వడము, లేదా విచారణకు పిలవకపోయినా ఏదో జరిగింది అంటూ మీరు లీక్ ఇవ్వడం, తెల్లారి హెడ్లైన్ కావడం, దానివల్ల ప్రజలు మరి నిజం అనుకొని భ్రమించే కొన్ని పరిస్థితులు వచ్చినాయి. ఇది మంచిది కాదు అని చెప్పిన వారిని సూటిగా అడిగిన నేను. మీరు అంటా ఉన్నారు, పేపర్లు రాస్తూ ఉన్నాయి, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొంతమంది చాలా నా మాట అనడానికి నాకే సిగ్గు ఉంది. కొంతమంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవం అయితే నా ముందు పెట్టండి, చెప్పండి ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను. అనగానే అక్కడున్న అధికారి గారు లేదండి అది కరెక్ట్ కాదు, మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాం కదా అన్నారు. నేను అన్నది ఏంటంటే అయ్యా మరి మీరు కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంతంత వస్తుంది, మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు? మా కుటుంబాలకు, మాకు కలిగిన క్షోభకు, మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు? ఈ లీకులు మీరు నిరోధించలేరని అడిగిన. ముందుగా మీడియాకు నేను ఒక అపీల్ చేస్తూ ఉన్నా, దయచేసి ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వం, వీళ్ళు కేవలం లీకుల మీద ఆధారపడి నడిచే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీకులను దయచేసి మీడియా కూడా మీరు ఇష్టానుసారంగా ప్రచురించకండి, దానిలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి అని చెప్పి నా ప్రార్థన. మొన్న హరీష్ రావు గారు పోయి రాగానే నేను ఆశ్చర్యపోయాను. వాళ్ళు ఇష్టం ఉన్న కథనాలు, హరీష్ రావు గారికి ఇంటి నుంచి భోజనం వచ్చిందని ఒకరు, హరీష్ రావు గారు ఇట్లా అయ్యారు అట్లా అయ్యారని ఎవరు, ఇంకో 16 ప్రశ్నలు అడిగినారని ఇంకొకరు, తెల్లారి మళ్ళీ పేపర్లలో అదే అన్న తెల్లారి పేపర్లలో ఇంకోటి, ఇవాళ నేను అక్కడ ఉన్నప్పుడు కూడా అట్లా వేసింటారు, ఫలానా ఆయన తీసుకొచ్చారు, ఇట్లా చేశారు, ఉక్కిరి బిక్కిరి ఇన్ని ప్రశ్నలు. అంటే ఇది దయచేసి బాధ్యత గల మీడియా సంస్థలతో నా ప్రార్థన. 2 ఏళ్ళు అయిపోయింది, ఈ కాలక్షేపం జరగాల్సినంత జరిగింది, ప్రజలకు కూడా మీరు అందించాల్సినంత వినోదం అందించినారు. కానీ ఇకనైనా దయచేసి 1-2 సార్లు, ఎందుకంటే మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మాకు కూడా అభిమానులు ఉన్నారు, మాకు కూడా కార్యకర్తలు ఉన్నారు, మాకు కూడా నియోజకవర్గాలు ఉన్నాయి, మాకు ఓట్లేసిన ప్రజలు ఉన్నారు, వాళ్ళు బాధపడతారు. ఇష్టం వచ్చినట్టు మీరు ఇట్లా వండి వార్చవద్దని చెప్పి నంబర్ 1. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ చేసే ఫేక్ ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. కూటమిని కూల్చడం ఎవరి తరం కాదని స్పష్టీకరణ. జీవీఎంసీఎస్ఈ మరణానికి పట్టాభిని బాధ్యుని చేస్తూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి. వైసీపీ నేత నలమారు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్. గోదావరి పుష్కరాల నిర్వహణపై సీఎం చంద్రబాబు అత్యున్నత స్థాయి సమావేశం. కాకినాడ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భారత్. సిట్ విచారణకు తాను పూర్తిగా సహకరించానన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని విమర్శ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.